సంక్షేమ పథకాలు పొందే వాళ్ళ విషయంలో మనమేం చెప్పక్కర్లా, వాళ్ళకి ఎవరు ఇస్తారు, ఎవరు కావాలి ఏంటి అనేది వాళ్ళకి డిసైడ్. కానీ తటస్థులు ఎవరైతే ఉన్నారో, వద్దనేవాళ్ళు కావాలనేవాళ్ళు ఇద్దరు కూడా తటస్థుల్లోనే ఉన్నారు. వాళ్ళ డిబేట్ వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్స్ ముందు రాజకీయ పార్టీలకు ఉంది. ఇప్పుడు తనకి సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తే 50,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదే చంద్రబాబు నాయుడుది కనుక అమలు చేయాలంటే 130,000 కోట్ల దాకా అవసరం అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇది నిజమా కాదా? చంద్రబాబు గారు ఎస్టిమేషన్ వేసుకున్నారా లేదా ఆయన సంక్షేమ పథకాలకి? ఇది నెంబర్ 1, ఆయనే స్పష్టత ఇవ్వాలి. లేకపోతే కనుక ప్రజలు ఎవరిదో వాళ్ళదే ఉంటారు, కానీ తటస్థులకు ఒక క్లారిటీ రాదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి, ఇప్పుడు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే బీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత, అదో 18,500, ఇదో 15,000, అదో 15,000 ఇట్టగా ఉన్నాయి. ఇవి ఉంచుతారా, తీసేస్తారా? అది స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే నవరత్నాలు ఇప్పుడు కిందసారి ఫీజు రియంబర్స్మెంట్ బదులు ఎన్టీఆర్ విద్యాసేవని, తర్వాత ఏదై ఆరోగ్యశ్రీ బదులు ఎన్టీఆర్ వైద్య సేవ అని ముందే మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు అవి లేవు. కాబట్టి వస్తున్నటువంటి అంటే ఆ పేర్లు అవి నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి లేవు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత, ఇవే అసలు లంసమ్ అమౌంట్ మహిళల చేతుల్లోకి వెళ్తున్నటువంటిది. కాబట్టి దీని మీద ఒక స్పష్టత కావాల్సి ఉంది. బాబు గారు ఇస్తారు లేదో చూద్దాం.